ఈ ఉత్సవాన్ని చేసి ఉంటారు పెరుమాళ్ళు అని అడిగితే వారు ఏమనుకరించారంటే సిద్ధం అధ్యాపయంతి అట. మనకి అధ్యాపయంతి, మనకి టీచర్ ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఆచరించాలి దాన్ని తెలియజేసింది. ఇంకోటి మన విశ్వద వాక్సిదార్యనైన పెరియజీయర్ అనబడే ఆమె మనవాళ బాములు ఉపదేశ రత్తిన మాలైలో ఇన్నో తిరువాడిపూరం ఎమక్కాగ వన్నో ఇంక ఆండాళ వదిలితాడు ఉన్నాద వైగుండవన్ అనే ఆ పాసుకల్లో చెప్పినట్లుగా 3 వైభవాలు చెప్పారు. పెరియాళ్ వాళ్ళు అన్ని చోట్ల ఆదిశేషుడి మీద శయనించి ఉంటాడట. ఇక్కడ తాయార్ల వడిలో శయనించి ఉన్నారు. అయితే ఈవిడ ఎప్పుడు శ్రీవైకుంఠాన్ని విడిచిపెట్టి అనిక్కడలి వాజవల్ల మోడి వందు అని చివరి పాసనంలో పెరియాళ్వార్ తిరుమజి పరిసమాప్తిలో ఈ పాసురంలో శ్రీవైకుంఠాన్ని శ్రీరాప్తిని విడిచిపెట్టి పెరియాళ్వార్ల యొక్క వక్షస్థలంలో వచ్చి చేరిపోయారట. అందరి హృదయాల్లో పరమాత్మ ఉంటాడు, కానీ విష్ణు చిత్తుల హృదయంలో పెరుమాళ్ళు, పెరుమాళ్ళ హృదయంలో విష్ణు చిత్తులు ఉన్నారు. అర్థమైందా? మనం వదిలేసి విడిచిపెట్టి వచ్చింది ఎందుకోసంగా మనందరినీ ఉజ్జీవింపచేయడానికి. అక్కడ పెరుమాళ్ళు లేరు, విష్ణు చిత్తుల వారి హృదయంలో వచ్చి ఉన్నారు. దీని కారణాలతో ఆవిడ ఇక్కడికి వచ్చి అవతరించినాక కృషికారభూతురాలట ఈవిడ. మనకి కృష్ణయ్యగా అవతరిస్తే రుక్మిణీ పిరాటిగా అవతరించిందట శ్రీదేవి. రామచంద్రుడిగా అవతరిస్తే సీతా పిరాటిగా అవతరించిందట శ్రీదేవి. ఆ శ్రీదేవి స్థానం మారుతూ ఉంది, కానీ ఈవిడ భూదేవి సాక్షాత్ గోదాదేవిగా అవతరించింది కదా. పెరుమాళ్ళకి ఎక్కడైనా ఏ ఆలయంలోనైనా కుడివైపు శ్రీదేవి తాయాళ్ళు ఉంటే ఎడమవైపు ఈ స్థానం మారదట. అలా వేంచేసి ఉంటుందట. అలా తిరువేంకటముడియానికి వస్త్రాన్ని మాలని పంపిస్తుందట ఈవిడ. ఆయన 2 సార్లు పంపిస్తారట తాయాళ్ళకి. కళ్యాణోత్సవంలో ఒకసారి పంపిస్తారట. తర్వాత ఇంకొకసారి చెప్పారు ఈ తిరునక్షత్రానికి వస్తున్నారు. అలా పెరియ పెరుమాళ్ళేమో రేపు వస్త్రం వస్తుందట. తిరువరంగం నుంచి ఒక ఆచార్య తిరుమాణిగల ఉంటుందట ఆ వస్త్రం. ఆ వస్త్రాన్ని మళ్ళీ మాడవీధుల్లో పురప్పాటుగా తీసుకుని మూలవర్లకి పెరియ పెరుమాళ్ళ వస్త్రాన్ని అలంకరింపజేస్తారట. రేపు అజగర్ పంపించిన వస్త్రం వస్తుందట. ఆ వస్త్రాన్ని తాయలు ఉత్సవాలు ధరించి తేరులోకి వేయించేస్తారట. అది కూడా రేపు పురప్పాటులో జరుగుతుందట. ఈ 2 వస్త్రాలు పురప్పాటులో పురప్పాటు చేసి లోపలికి వేయించేస్తాయట. అది ఒక వైభవము. ఇంకొకటి వినాటి తాయాళ్ళకి వస్త్రాన్ని పంపిస్తారట సుందరబాబు పెరుమాళ్ళు ఈ తాయలు. అలా ఈవిడ అక్కడ అక్కారడిసలు 100 తడావిలు వెన్నై అని సుందరబాబు పెరుమాళ్ళకి మొక్కుకుంటుంది కదా. ఆ మొక్కుగా ఆవిడకి 2 సార్లు వస్త్రాలు పంపిస్తారట. చిత్రా పౌర్ణమి రోజు ఒకరిని, ఇప్పుడు రేపు ఆడిపురానికి ఒక వస్త్రాన్ని పంపిస్తారట. అలా వైకుంఠ భోగాన్ని విడిచిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటే మనందరినీ ఉజ్జీవింపచేయడానికి. ఈరోజు ఉదయం బయలుదేరి ఆస్థానం నుంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నారు. రండి రండి, ఆ సౌందర్యాన్ని సేవించండి, అనుగ్రహాన్ని పొందండి అని ఇస్తున్నారట. ఇత విభూతి నాయకత్వాలు 2 ఆండాళ్ళమ్మకి ఇచ్చేసారట, తాయాళ్ళకి ఇచ్చేసారు. హాయిగా సేవించారట తాయాళ్ళ ఒడిలో. ఆమె దేవుడికి చెప్పింది మోక్ష ప్రధాన నిపుణాయే నమః అని. వారి తాతగారి కేశవ భట్టర్ అనేటువంటి వారు అనుగ్రహించారట. మనకి మళ్ళీ తర్వాత రామానుజుల వారు మోక్షప్రదాలు ఇచ్చేవాళ్ళైతే ముందు ఆళ్వార్లలో మన ఆండాళ్ళ తల్లి మోక్ష పురుషకార భూతులుగానిగా ఉన్నదట. అలాంటి ఆ వైభవాన్ని తెలియచేసేటువంటిది విరహంతో ఉన్నదట. పెరుమాళ్ళ విరహంతో చేతి గాజులన్నీ జారిపోతున్నాయట. నేత్రాల నుంచి
అక్కడ నీరు కారిపోతూ ఉండగా పాసురం చెప్పారు, పాసురం గుర్తులేదు, చెప్పండి అక్షరం. పెరుమాళ యొక్క విశ్లేషణ చాలా కష్టమని మనకు రోహిణి గారు ఇప్పుడు పరకాల నాయకి వైభవంలో అనుగ్రహిస్తూ పరకాల నాయకికే కష్టమైతే గోదమ్మకి ఇంకా చాలా కష్టపడ్డారు, విశ్లేషణ భరించలేదు. అంటే వాళ్ళు స్త్రీత్వాన్ని తెచ్చుకున్నారు, ఇప్పటికి సహజంగానే స్త్రీత్వం ఉంది. అలా రెండు చెప్పారు, వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక్క. స్వామి వింటున్నారు, చేయకూడనివి చేయవలసినవి చెప్పేట్టుగా. ఇలా మనకి ఒక సందేశాన్ని అందించడానికిగా, మనందరినీ ఉజ్జీవింప చేయడానికిగా ఈ లోకంలోకి వచ్చి అవతరించి భోగాన్ని, వైకుంఠ భోగాన్ని అంతా విడిచిపెట్టి వచ్చేస్తుందట, మనందరికీ మోక్షాన్ని అనుగ్రహించడానికిగా. అందుకుగా పెరుమాళ్ళు తాయాళ్ళ వడిలో హాయిగా ప్రశాంతంగా, ఇప్పుడు ఇంటి బాధ్యత ఎవరికైనా ఇచ్చారనుకోండి ప్రశాంతని ఇలా తాయాళ్ళు మన గురించి చెప్తూనే ఉంటుందట. అది ఇప్పుడు మనం సేవించుకున్న వైభవం, స్వామివారు చెప్పినటువంటి విశేషం. అది